హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వెరైటీతో మేము ముందర వచ్చాను. చూడండి ఏం చేస్తాను. క్యాప్సికమ్, కూస, ఉల్లగడ్డ అన్నీ దీంట్లో రైస్ పెట్టి కుక్ చేస్తాము. దానికని రౌండ్గా మనం పొటాటో కోసుకున్నాం అన్నమాట. టమాటో 1 కప్పు, ఎర్రగడ్డ 1 కప్పు, ఇది బగదూనస్ 1 కప్పు, కొత్తిమీర, టమాటో, ఇది లెమన్ జ్యూసు, ఇది బియ్యం, మసీరా బియ్యం అంటారు, మసీరా బియ్యము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బ్లాక్ పెప్పరు, బారాత్, కొరకొంబు, ఇది ఈ సాసు మొత్తం వేసి చేస్తాము అన్నమాట. జైతును చేసే విధానం చూసేసేయండి. మనం కావాల్సినంత ఆయిల్ వేసుకున్నామండి. బాగా వేగాలన్నమాట ఆనియన్స్. బాగా అంటే ఎక్కువ రోస్ట్ కాదు, లైట్గా. దాని తర్వాత బగరు వేసి కొత్తిమీర, టమాటోస్, జీలకర్ర పొడి కొంచెం టేస్ట్ బాగుంటుంది. లెమన్ జ్యూస్. దాని తర్వాత చూడండి మిరియాల పొడి, కావాలా అంత వేసుకోండి, చూసి వేసుకోండి. మళ్ళీ మనం సాస్ చూసేయండి ఫ్రెండ్స్. ఎక్కువ ఉడకూడదు అనమాట. ఇప్పుడు కాయగూరలో ఉడకాలి కదా, కాబట్టి లైట్గా ఉడికించుకోవాలా. చూసారా, ఇది ఇలా పోసుకొని ఇందులో పెట్టి ఇలా తీసేయాలన్నమాట. చూసారా, ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసి ఇలా తీసేసుకోవాలన్నమాట. చూసారా, మనం అన్నంలో రౌండ్గా కట్ చేసుకుంటే పేర్చుకోవాలన్నమాట. రౌండ్గా పేర్చుకోవాలి. చూసారా ఎలా పేర్చుకున్నాను. ఇదే విధానంగా వర్గాని అనమాట. ఇది ఆల్రెడీ చుట్టి ఫ్రీజర్లో పెట్టింది. ఇది కూడా ఇలాగే పేర్చుకోవాలా. పేర్చుకున్నాం కదా, దీని తర్వాత మనం ఇది కట్ చేసుకున్నాం కదా, దీంట్లో వేసుకోవాలన్నమాట రైస్. వేసుకుని ఇలా కలిపి పేర్చుకోవాలా. ఉల్లగడ్డ కూడా ఇదే మనం కట్ చేసుకున్నాం.
చూసాను ఫ్రెండ్స్ ఎలా పెంచాను. ఫ్రెండ్స్ ఇదంతా ఎలా పెంచాను. ఇది వచ్చి కూసా లోపల ఉండేది, ఇది వచ్చి ఉల్లగడ్డ లోపల ఉండేది. మనం తీసాం కదా పైన వేస్తాం అనమాట. బాగుంటుంది రుచి. ఇంకా దీనికి మనం సాస్ చేసుకుందాము. చూసాం కాయగూరలోకి మనం సాస్ చేసుకుందాము. మ్యాజిన్ ఒక మ్యాజిన్ వేసుకోవాలి. దీంట్లో మనం అదే సాస్ వేసుకోవాలి. చిన్న స్పూన్తో వేసుకోవాలన్నమాట. ఇది జీలకర్ర పొడి ఒక స్పూను, కొంచెం ఇది మెంతుల పొడి, ధనియాల పొడి, మెంతులు బ్లాక్ పెప్పర్, లెమన్ అనమాట. పిండుకొని ఇందులో వేసేసుకొని జైతూన్ వేసుకున్నాము. దాని తర్వాత సాల్ట్ వేసుకున్నాము. చూసారా, కొంచెం వాటర్ కూడా వేసుకున్నాము. కొంచెం వాటర్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు మనం మొత్తం పోసుకుందాం. ఇంకా ఉడకనిచ్చేయాలా, ఉడకనిచ్చేయాలా. ఇంకొంచెం ఆయిల్ కలుపుకున్నాము. సరిపోదన్నమాట సాస్. కొంచెం కలిపి వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడికిపోయిందో, ఎలాగ వచ్చేసింది చూడండి. ఫ్రెండ్స్ చూసేసేయండి. సరే ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వంటతో ఇంకొక మీ ముందర వస్తాను. ఓకే మరి బాయ్.